మల్లాపూర్లో ఎంతో సుందరంగా ఉన్న ఈ పార్కు ఒకప్పుడు చెత్తా చెదారంతో ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉండేది. ఎంతోమంది పెద్దలు, గ్రామ పెద్దలు, మన కార్పొరేటర్ అన్నాల దేవేందర్ రెడ్డి గారు కృషి వల్ల ఈరోజు మనకి సుందరమైన పార్కు మనకి అందుబాటులోకి వచ్చింది. వారి యొక్క సేవల్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటికి కూడా మనం గవర్నమెంట్తో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపించుకోవాలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పార్కు ఎంతో సుందరంగా తయారైంది, కానీ ఒకప్పుడు ఇది డంపింగ్ యార్డ్ లాగా మనకు ఉండేది. అప్పటి కార్పొరేటర్, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎంతో కృషి చేస్తే ఈరోజు మనకు ఈ పార్క్ ఏర్పాటైంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ రకరకాలైన మొక్కలతో కూడిన పార్కు ఈరోజు మనకు తయారైంది. ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని గడ్డి, చెట్లు, మొత్తం పాడు చేస్తారు. రకరకాల పూల మొక్కలు, మనం వ్యాయామం చేయడానికి ఒక ఓపెన్ జిమ్, ప్రతినిత్యం సాయంత్రం, ఉదయం కూడా వ్యాయామం చేయడానికి అనుకూలంగా చక్కని వాతావరణం ఉంది. ఇక్కడ వ్యాయామం చేయడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ప్రతిరోజు ఆరోగ్యం ఈ నగర జీవికి ఎంతో ముఖ్యం. వ్యాయామం తప్పనిసరిగా మనిషికి అవసరమైనది. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీలు కూడా చేస్తున్నాము. అందరూ కలవడం, సంతోషంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక వాకర్స్ క్లబ్గా కూడా ఏర్పాటయ్యి ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీద్దాం. అదేవిధంగా జాతీయ కార్యక్రమం జెండా వందనం, హోలీ అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రతినిత్యం ఇక్కడ చాలామంది వచ్చి తన వాకింగ్ చేస్తున్నారు. ఆటపాటలతో, వ్యాయామంతో అందరూ సంతోషంగా ఉన్నారు. బర్త్డేలప్పుడు రాగి జావా అటువంటి కార్యక్రమాలు కూడా, ఫ్రూట్ జ్యూసు ఇస్తున్నాము. గ్రూప్ అందరం చక్కగా సంతోషంగా ఉన్నాము. ఎవరిదైనా బర్త్డే జరిగితే అతనికి సెలబ్రేట్ చేయడము, అందరం ఒకరిగా కలిసిమెలిసి ఈ పార్కులో ఏ కార్యక్రమం జరిగినా అందరం చూస్తున్నాం. చేతులు పై గుంతు పెట్టాలి, పై సామూహికంగా పై గుంతు పెట్టాలి, పై చేయడము అందరికీ ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది. వాటి కోసం వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది.